కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. అయితే బస్సులో మంటలతో చాలా మంది డెడ్ బాడీలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసే అవకాశం కనిపిస్తోంది. DNA టెస్టుల తర్వాత డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రమాద స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్, పోలీసులు, ఇతర ఉన్నత అధికారులు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇక గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారికి కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత హాస్పిటల్కి వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అండగా ఉంటామని బాధితులకు భరోసా ఇచ్చారు కలెక్టర్ సిరి, ఎమ్మెల్యే చరిత. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. అయితే బస్సులో మంటలతో చాలా డెడ్ బాడీలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది. DNA టెస్టుల తర్వాత డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని తెలుస్తోంది. ప్రమాద స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు జిల్లా కలెక్టర్, పోలీసులు, ఇతర ఉన్నత అధికారులు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. ఇక గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏపీ కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది వరకు సజీవ దహనమయ్యారు. ఈ క్రమంలో బస్సు సేఫ్టీపై సందేహాలు నెలకొన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాలు చాలా మంది ప్రయాణికులు అవగాహన లేకపోవడంతోనే మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్, కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం, వాహనాల ఫిట్నెస్ పై డీటెయిల్స్ ఏంటి? మనం చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి బస్సు ఇన్సిడెంట్లో అయితే 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మనం ప్రస్తుతం కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఒక గోడౌన్, అదేవిధంగా ఇదే మెయిన్ ఆఫీస్గా అయితే చెప్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ఇటు బెంగళూరు కానీ, అదేవిధంగా తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మనం ఒకసారి గమనించవచ్చు. బస్సులన్నీ కూడా సాయంత్రం వేళలో ఇటు హైదరాబాద్కు ORRకు సమీపంలో పటాన్ చెరువు ఉండడం కారణంగా ఇక్కడ గోడౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బస్సులన్నీ కూడా పికప్ చేసుకునేందుకు ఇక్కడ నుంచి బయలుదేరి ఇటు లింగంపల్లి, అదేవిధంగా బీరంగూడ, అదేవిధంగా మియాపూర్, KPHB, కూకట్పల్లి, భరత్ నగర్, అమీర్పేట్ ఇలా తదితర ప్రాంతాలకు వెళ్ళే బస్సులన్నీ కూడా పికప్ చేసుకుంటూ అయితే ప్రతిరోజు ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటూ వెళ్తూ ఉంటాయి. కానీ ఇదే క్రమంలో నిన్న బయలుదేరినటువంటి బస్సు ఏదైతే ఉందో ఇటు 40 సీటర్ బస్సుగా అయితే చెప్తున్నారు. 40 సీటర్ బస్సులో ఇటు ప్రయాణికులతో పాటు 2 డ్రైవర్లు కూడా ఉంటారు. సో ఈ క్రమంలో మనం గమనిస్తే 39 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ క్రమంలోనే 2 డ్రైవర్స్ కలుపుకుని మొత్తం 41 మెంబర్స్ బస్సులో ఉన్నారు. అందులో పెద్దవాళ్ళు వచ్చేసి 37 మంది, 2 చిన్నారులు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మనం ఒకసారి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి
వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులన్నీ ఒకసారి గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇటు బస్సు ప్రమాదం గురైనటువంటి అనంతరం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతో పాటు అదేవిధంగా ప్రమాదంలో మృతి చెందినటువంటి ఒక మృతదేహాలకు అదే స్థలంలో సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో ఉండి కూడా ఇటు జరిగినటువంటి ఒక ప్రమాదంపై ఇటు సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ముఖ్యంగా ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా జరిగినటువంటి ఘటనపై ఇటు మృతదేహాలకు వారు మృతి చెందినటువంటి వారికి సంతాపం తెలపడంతో పాటు అక్కడ ప్రత్యేకంగా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ప్రయాణికులందరూ వెళ్తున్న క్రమంలో అయితే వారి యొక్క యోగక్షేమాల గురించి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే గద్వాల్కు సంబంధించినటువంటి కలెక్టర్తో పాటు ఎస్పీలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఒకసారి నిన్న ప్రమాదానికి గురైనటువంటి అంటే ఈరోజు తెల్లవారుజామున ప్రమాదానికి గురైనటువంటి వేమూరి కావేరీ ట్రావెల్ బస్సుకు సంబంధించినటువంటి నమూనా బస్సు అయితే ఒకటి ఇక్కడ ఉంది. ఇదే బస్సు అంటే ఇలాంటి నమూనా ఉన్నటువంటి 40 సీటర్ బస్సే తెల్లవారుజామున అయితే ప్రమాదం గురైందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. బస్సును ఒకసారి మనం గమనిస్తే బస్సు మొత్తం కూడా స్లీపర్ బస్ కావడంతో అయితే ఈ బస్సులో మొత్తం 40 సీట్లు ఉంటాయి. ఇటు డ్రైవర్తో పాటు అదేవిధంగా కో డ్రైవర్ కూడా కూర్చునేందుకు వీలుగా అయితే బస్సు మొత్తాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. మనం ఒకసారి ఈ బస్సును పరిశీలించే విధంగా చూద్దాం. ఎందుకంటే తెల్లవారుజామున ప్రమాదం ఎలా జరిగిందంటే మనం ఒకసారి గమనిస్తే బస్సు ఏదైతే ఉందో బస్సు ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా బస్ కిందికి ద్విచక్ర వాహనం వెళ్ళడం జరిగింది. సో బస్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండి వాహనాన్ని ఢీకొట్టాడా లేదంటే ఇటు ద్విచక్ర వాహనమే బస్ కిందికి అదుపు తప్పి వెళ్ళింది అనే విషయం అయితే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రమాదం జరిగిన అనంతరం అయితే బస్సులో ఉండాల్సినటువంటి ఇద్దరు డ్రైవర్లు కానీ మెయిన్ డ్రైవర్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అదేవిధంగా సెకండ్ డ్రైవర్ను స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి బస్సు ఎక్కి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం బస్సు ఎక్కడానికి బస్సుకు ఉన్నటువంటి డోర్ కూడా ఇదంతా ఎలక్ట్రిక్ డోర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు బటన్తో మాత్రమే సెన్సార్తో మాత్రమే డోర్ యాక్టివేట్ అవుతుంది. సో బస్ ప్రమాదానికి గురైన సందర్భంలో ఒక్కసారిగా సెన్సార్ అయితే పనిచేయనటువంటి పరిస్థితి కూడా ఉండడం ప్రమాదం తీవ్రత పెరగడానికి కారణమై ఉండొచ్చు అని చెప్పి తెలుస్తూ ఉంది. మనం ప్రస్తుతం ఒకసారి బస్సులోకి ఎంటర్ అయ్యే సందర్భంలోనే ద్విచక్ర వాహనం తాకడంతో అయితే బస్సు ఎక్కే దగ్గర దీనికి సంబంధించినటువంటి డీజిల్ ట్యాంక్ కూడా ఉంటుందని అయితే ఇటు బస్సుకు సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. సో డీజిల్ ట్యాంక్ అంటే బస్సు కిందికి ద్విచక్ర వాహనం రావడంతోనే ద్విచక్ర వాహనం అయితే ఇటు డీజిల్ ట్యాంక్ ఢీకొన్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్పార్క్ కారణంగా ప్రమాదం మంటలు ఏర్పడి ఉండొచ్చు అని చెప్తున్నారు. మనం ప్రజెంట్ డ్రైవర్ సీట్ చూస్తున్నాం. డ్రైవర్ సీట్ నుంచి లోపలికి వెళ్ళగానే ఇటు ఏసీ స్లీపర్ కావడంతో మొత్తం కూడా ఇటు 2 సైడ్స్ కూడా బెడ్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క వైపు ఇటు కింద పైన అంటే కింద చూడవచ్చు మనం ఇక్కడ ఇద్దరు ఉండే విధంగా పైన కూడా మళ్ళీ ఇద్దరు ఉండే విధంగా అంటే నలుగురు ఒకవైపు ఉండే విధంగా అయితే ఈ యొక్క బస్సును డిజైన్ చేయడం జరిగింది. సో డిజైన్ చేసినటువంటి క్రమంలో అయితే మనం ఒకసారి గమనిస్తే బస్సు మొత్తం కూడా ఇటు ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలో ఒకసారిగా డోర్ క్లోజ్ అవ్వడంతో పాటు డ్రైవర్ కూడా ఇటు పరారీలో ఉన్న క్రమంలో అయితే మంటలు అంటుకున్న కొద్దిసేపటికే బస్సు మొత్తం పొగలు వ్యాపించాయని అయితే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అంటే మనం చూడవచ్చు డీజిల్ పైప్కు తాకడం కారణంగా అయితే ఒకసారిగా కింద నుంచి మంటలు వ్యాపించడంతో బస్సు పై భాగంలోకి అయితే ఇటు పొగలు రావడంతో ఎటు వెళ్ళలేని పరిస్థితిలో మనం చూడవచ్చు బస్సు మొత్తం కూడా కంజెస్టెడ్గా ఉంది. అంటే ఒకవైపు రెండు సీట్లతో అదేవిధంగా మరొక వైపు ఒక సీట్తో అయితే ఈ యొక్క బస్సు మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే బస్సుకు సంబంధించినటువంటి యొక్క విజువల్స్ మొత్తాన్ని మనం చూస్తే ఎందుకంటే ఈ ప్రాంతంలో మొత్తం కూడా బస్సులో ఒకవైపు నలుగురు మరొక వైపు ఇద్దరు ఉండే విధంగా అంటే చూడవచ్చు కింద పైన కలుపుకొని ఒక్కొక్క సీట్ చొప్పున అయితే ఇటు ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మరొక వైపు చూస్తే పైన 2 సీట్లు అదేవిధంగా మనం ఒకసారి గమనించవచ్చు. కెమెరామ్యాన్ మనకు ఫోకస్ చేస్తున్నాడు. ఒకవైపు పైన ఒక సీటు అదేవిధంగా కింద మరొక సీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు గమనిస్తే పైన 2 బెర్తులు అదేవిధంగా కింద మరొక 2 బెర్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బస్సు మొత్తం కూడా 40 సీట్లు ఉంటాయి. సో 40 సీట్లు ఉన్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిన స్థలంలో అయితే ఎగ్జిట్లు బయటికి వెళ్లేందుకు కేవలం బస్సు మధ్యలో ఒకటి అంతేకాకుండా బస్సు వెనుక ప్రాంతంలో ఒకటి మాత్రమే ఇటు డిజైన్ చేయబడి ఉంటుంది. సో ఈ క్రమంలోనే బస్సులో ఒక్కసారిగా పొగలు రావడం ఎటు వెళ్లాలో తోచినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి గ్లాసెస్ను కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ గ్లాసులు కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. సో ఈ క్రమంలోనే ప్రయాణికులు బయటికి వెళ్లేందుకు ఇటు ఎమర్జెన్సీ టైంలో ఇది బ్రేక్ చేయాలంటూ చెప్పినప్పటికీ కూడా బ్రేక్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ని అయితే ఇటు
ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇటు అధికారులు పర్యవేక్షించకపోవడం కారణంగా ఇక్కడ బ్రేక్ చేసేందుకు ఎలాంటి ఒక వస్తువులు కూడా ఏర్పాటు చేయలేదు. మామూలుగా అయితే ఇక్కడ ఒక హ్యామర్కి సంబంధించినటువంటి సింబల్ కూడా ఉంది. సో ఎమర్జెన్సీ బ్రేక్ ద గ్లాస్ అని చెప్పేసి కూడా ఇక్కడ రాయడం జరిగింది. కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఈ ఎమర్జెన్సీ గేట్ను ఓపెన్ చేసేందుకైతే ఎలాంటి వస్తువు ఏర్పాటు చేయకపోవడం కారణంగా ఈ ప్రమాదం తీవ్రత మరింత పెరిగి ప్రయాణికులు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే నెలకొనడం మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ మొత్తం ప్రమాదంలో కూడా చూస్తే బస్సులో ఉన్నటువంటి ప్రజలు బయటికి వెళ్ళడానికి ఎలాంటి అవకాశం అయితే లేకుండా పోయింది. సో ఈ క్రమంలోనే 41 మందికి గాను ఇప్పుడు 2 డ్రైవర్ అయితే సేఫ్గా ఉన్నారు. సో మిగతా 39 మందిలో 2 చిన్నారులు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా 37 మంది ప్రయాణికులకు గాను ఇప్పటికే 21 మంది ప్రయాణికులు సేఫ్గా ఉన్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి ఇప్పటికే డీటెయిల్స్ను తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా ఈ మొత్తం ఘటనకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రమాదం జరిగినటువంటి విషయంపై వెంటనే ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకైతే ఈ యొక్క క్షతగాత్రకు సంబంధించిన వివరాలు కానీ అదేవిధంగా ప్రమాదంలో గాయపడిన వారి వివరాల గురించి కూడా అన్ని రకాలుగా ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. సో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటు హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరిన క్రమంలో అయితే హైదరాబాద్కు చెందిన వారే చాలామంది ఉన్నారని చెప్పేసి అయితే మనకు తెలుస్తూ ఉంది. సో 39 మందిలో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు కావడంతో అయితే ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇటు ఏపీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సో మొత్తంగా జరిగినటువంటి ప్రమాదాన్ని మనం గమనిస్తే బస్సును ఒకసారి గమనించవచ్చు. 40 సీట్లతో కూడినటువంటి ఒక స్లీపర్ బస్సు ప్రమాదం గురైన అనంతరం అయితే అక్కడ మనం చూడవచ్చు బస్సు బయట నుంచి చూస్తే ఫుల్ ప్యాక్డ్గా ఉంది. సో ఇక్కడ నుంచి లోపల నుంచి బయటికి వచ్చేందుకు ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కేవలం ఒకటి మాత్రమే ఉన్న క్రమంలో ఈ ఎమర్జెన్సీ గేట్ను బ్రేక్ చేయడానికి అంటే గ్లాస్ను బ్రేక్ చేయడానికి లోపల కావాల్సిన పరికరాలు లేకపోవడం ఒక కారణం అయితే మరొక కారణం బయట నుంచి పగలగొట్టిన అనంతరమే ఇటు బయటికి వచ్చామంటూ కూడా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఇప్పటికే 20 మందికి సంబంధించినటువంటి ఆచూకీ అయితే దొరకలేదు. కానీ ఇప్పటికే 11 మృతదేహాలను కూడా ఇటు అక్కడ సంఘటన స్థలంలో గుర్తించడం జరిగింది. వారికి సంబంధించి పోస్ట్ మార్టం కూడా నిర్వహించేందుకు పోస్ట్ మార్టం ఏర్పాట్లు ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి టీమ్స్ కూడా అక్కడే ఏర్పాటు చేసి ఇటు బంధువుల చెప్పిన వివరాల ఆధారంగా అయితే పోస్ట్ మార్టం సేకరిస్తున్నారు. చాలా వరకు జరిగినటువంటి ప్రమాదంలో మనం గమనిస్తే ఇటు ప్రాణాలు కోల్పోయి అంటే నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వారు నిద్రమత్తుల నుంచి ఇట్లా మేల్కోక ముందే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడంతో కొన్ని సీట్లు ఉన్న ప్రాంతంలో మనం గమనిస్తే ఈ సీట్లన్నీ కూడా ఫైబర్ సీట్స్గా చెప్పవచ్చు. మనం ఒకసారి చూస్తే ఒకసారి సీట్లను కూడా గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సీట్లు మొత్తం కూడా ఫైబర్ సీట్స్ కావడంతో ఒక్కసారి మంటలు అంటుకున్న క్రమంలో వెంటనే మంటలు ఎక్కువ కావడానికి అయితే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తున్నటువంటి ఒక సీట్లను ఒకసారి గమనిస్తే దీన్ని ఒక నిర్మాణంలో అయితే ఈ సీట్లు ఏదైతే బెడ్స్ ఉన్నాయో ఈ బెడ్స్ అన్ని కూడా మంటలు ఒకసారి అంటుకున్న క్రమంలో మంటలు పెరగడానికి దోహదపడతాయి తప్ప తగ్గడానికి ఎలాంటి అవకాశం లేకుండా అయితే ఉంటుంది. సో ఈ క్రమంలోనే మంటలు తీవ్రత మరింత పెరగడానికి బస్సులో ఏసీ కూడా ఉంటుంది. ఏసీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గ్యాస్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇటు ద్విచక్ర వాహనం ఢీకొన్న సందర్భంలో నేరుగా బస్సు ముందు భాగంలో ఏదైతే ప్యాసింజర్స్ లోపలికి వచ్చే సమయంలో ఉండేటువంటి ట్యాంకును ఢీకొన్న క్రమంలో వెంటనే అక్కడ స్పార్క్ ఏర్పడి ఇటు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అయితే ముందు నుంచి మంటలని లోపలికి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మనం ఒకసారి బస్సు చివరి దాకా కూడా చూస్తే కేవలం 2 ఎగ్జిట్లు మాత్రమే ఉన్నాయి. ఇటు చివరిగా ఉన్నటువంటి ఎగ్జిట్ను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బస్సు చివరిలో కేవలం సింగిల్ ఎగ్జిట్ మాత్రమే ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేయడానికి కూడా కనీసమైనటువంటి ఇక్కడ వస్తువులు లేకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనకు ఎమర్జెన్సీ గేట్ను కూడా ఒకసారి ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇటు సింగిల్ డోర్ అంటే కింద పైన సీటు పైన బెర్త్లో పడుకునే వాళ్ళు అదేవిధంగా కింది బెర్త్లో పడుకునే వాళ్ళకు వీలుగా అయితే ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎగ్జిట్ను బ్రేక్ చేయడానికి ఎలాంటి పనిముట్లు అంటే ఇక్కడ సుత్తె కానీ లేదంటే ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం కారణంగానే ఇటు 2 సీట్లలో అంటే సుమారు 4కు సంబంధించినటువంటి వారితో పాటు ఇటు వెనక వైపు ఉన్న వాళ్ళందరూ కూడా వెనక ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్ళేందుకైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నప్పటికీ కూడా అది ఉపయోగంలో లేకపోవడం కారణంగా అయితే ప్రజలు కొంత బయటికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ నెలకొన్నట్లయితే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే ఈ మొత్తం ప్రమాదాన్ని గమనిస్తే 41 మంది ఉన్నటువంటి బస్సులో 2 డ్రైవర్లు సేఫ్గా ఉన్నారు. అంతేకాకుండా 39 మందిలో 2 చిన్నారులు ఉన్నారు. వారిలో 37 మందిలో గమనిస్తే మనం 37 మందికి గాను ఇప్పటికే 11 మంది మృతదేహాలను అయితే వెలికి తీయడం జరిగింది. 21 మంది సేఫ్గా ఉన్నారు.
సో మిగతా వాళ్ళ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. కొంతమంది ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే వారు ప్రాణాలతో ఉన్నారా లేదంటే మనం చూడవచ్చు సీట్లు ఉన్నాయి. ఈడ పడుకున్నటువంటి వ్యక్తులు వారి యొక్క అస్థిపంజరాలు మిగిలినటువంటి యొక్క హృదయ విదారకమైనటువంటి చిత్రాలు కూడా సంఘటన స్థలంలో అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిద్రమత్తులో ఉన్నారు. తెల్లవారుజామున పావు తక్కువ 3ంటికి అంటే 2:45 నుంచి 3 గంటల మధ్యలో అయితే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన క్రమంలో బస్సులో నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్టే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వారి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి వివరాలు, అంతేకాకుండా ఇప్పటికే ఇటు కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి యొక్క లిస్టు కూడా బయటికి రావడం జరిగింది. బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ సంబంధించినటువంటి లిస్టు కూడా రావడంతో వారి బంధువులు ఇటు ట్రావెల్స్ ఆఫీస్ వద్దకు వచ్చిన క్రమంలో ఇటు హెడ్ ఆఫీస్ వద్ద కూడా ఎలాంటి సిబ్బంది అయితే అందుబాటులో లేరు, కేవలం బస్సులు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు కూకట్పల్లిలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్గా కూడా చెప్పవచ్చు. అది కూడా ఎందుకంటే పికప్ పాయింట్ అదేవిధంగా బ్రాంచ్గా కూడా కొనసాగుతున్నటువంటి కావేరీ ట్రావెల్స్ ఆఫీస్ని ఇప్పటికే మూసివేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా వచ్చేసి వారికి సంబంధించినటువంటి యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అయినా ఎవరు కూడా స్పందించడం లేరు. సో తమకు సంబంధించినటువంటి నియర్ బై చుట్టాలు ఎవరైతే ఉంటారో వారు కొంతమంది టికెట్ రిజర్వేషన్ చేసి వారి కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు. వారు కూడా వీరికి సంబంధించినటువంటి సేఫ్గా ఉన్నారా లేరా అనేటువంటి విషయాలు తెలియక కూడా కొంత అయోమయమైనటువంటి పరిస్థితికి గురవుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే చనిపోయిన వారికి సంబంధించినటువంటి పేర్లు అయితే అఫీషియల్గా బయటికి రాలేదు. కేవలం 11 మందికి సంబంధించినటువంటి మృతదేహాలను మాత్రమే గుర్తించామని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కలెక్టర్ ఇటు కర్నూలు కలెక్టర్ సిరి చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మంటల్లో అదుపు చేసే సందర్భంలో ఇటు ఫైర్ ఇంజన్లు కూడా కీలక పాత్ర పోషించాయని చెప్తున్నారు. కర్నూలు సిటీకి కేవలం 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరగడంతో ఇటు జిల్లా యంత్రాంగం కూడా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి క్షతగాత్రులకు సహాయ సహకారాలు అందించడంతో పాటు రోడ్లపైన వెళ్తున్నటువంటి ప్రజలు కూడా వారికి కావాల్సిన విధంగా వారికి ఉన్నటువంటి పర్సనల్ వెహికల్స్లో కూడా క్షతగాత్రులను కర్నూలు ఏరియా హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. మొత్తంగా బస్సులు ప్రమాదానికి గురైనప్పుడు సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలపై కొంత ప్రయాణికులకు కూడా బస్సులో ప్రయాణికులకు ఇట్లా సేఫ్టీ ఏ విధంగా ఉంటుందని చెప్పినట్లయితే వాళ్ళు కొంత వెంటనే బయటకు వెళ్ళడానికి ఉంటుంది. సో మనం కనుక సాధారణంగా విమాన ప్రయాణాలలో అయితే విమానాలు బయలుదేరేటప్పుడు అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు ముందస్తుగా కొన్ని సూచనలు చేస్తుంటారు. అంటే వారికి ఏదైనా బ్రీతింగ్ సమస్య ఉన్నా టేకప్ ల్యాండింగ్ టైంలో ఏ విధంగా అయితే ముందస్తు సూచనలు చెప్తారో బస్సు ఎక్కే టైంలో కూడా ఇటు బస్సులలో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇన్ కేస్ ఎలాంటి ప్రమాదమైనా జరిగినట్లయితే ఎలా బయటపడాలి, ఎలా రెస్క్యూ అవ్వాలి, ఎందుకంటే సహాయ సహకారాలు అందించేందుకు బస్సు అనేది రోడ్డు పైన వెళ్తున్న క్రమంలో కొన్ని ప్రాంతాలలో కనీసం అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఉండవు. సో అక్కడ కనీసము సహాయం అందించేటువంటి ప్రజలు కూడా ఉండరు. నిన్న తెల్లవారుజామున అంటే మనం చూస్తున్నాం ఈరోజు తెల్లవారుజామున ఉదయం 3 గంటల సమయంలో రోడ్డుపై వెళ్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు ఇటు పుట్టపర్తికి వెళ్ళేస్తున్నటువంటి ప్రయాణికులు కానీ అక్కడ స్థానికంగా రోడ్డు పైన వెళ్తున్నటువంటి ప్రయాణికులు సహాయం అందిద్దాం అనుకునేటప్పటికే మంటలన్నీ కూడా బస్సు మొత్తం వ్యాపించి మంటల దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో అందులో ఉన్న వాళ్ళు పడుకున్నట్టే ప్రాణాలు కోల్పోయినటువంటి వారి యొక్క చిత్రాలను అంటే వారి యొక్క సంబంధించినటువంటి మృతదేహాలను చూస్తే ఇటు చెల్లించిపోయే విధంగా అయితే ఉన్నాయి. సో ఈ ప్రమాదం మొత్తానికి ఘటనకు సంబంధించి కారణాలు ఏమై ఉంటాయని కూడా ఇటు పోలీస్ శాఖ అయితే వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే బస్సు ప్రమాదంలో ద్విచక్ర వాహనం వచ్చి బస్సు కింద పడడం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందనేది ప్రాథమిక విచారణలో అయితే బయటపడింది. సో ద్విచక్ర వాహనం పైకి నిద్రమత్తులో బస్ డ్రైవర్ ఎక్కించాల్సి వచ్చిందా లేదంటే ప్రమాదం చాతు కింద వచ్చి బస్ కిందనే ఇటు ద్విచక్ర వాహనం పడిపోయిందా అనేటువంటి విషయంపై అయితే స్పష్టత రావాలంటే దానికి సంబంధించినటువంటి బస్సు నడిపినటువంటి మెయిన్ డ్రైవర్ పోలీసులకు చిక్కినట్లయితేనే ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడించేది కేవలం డ్రైవర్ మాత్రమే. సో డ్రైవర్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో మిగతా ప్రజలందరినీ కూడా వారికి మెరుగైన చికిత్స అందేందుకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు ప్రజలందరికీ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి చికిత్స అందించేందుకైతే ఇటు ఆరోగ్య శాఖతో పాటు అదేవిధంగా పోలీస్, రెవెన్యూ, అంతేకాకుండా ఉదయం నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ నుంచి బయలుదేరిన వారి అందరికీ కూడా యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఇప్పటికే ఇటు గద్వాల్ కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ కూడా అక్కడికి వెళ్లేందుకు ఇటు రాష్ట్ర సిఎస్తో పాటు డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే వివరాలను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. చంద్రిక. రైట్ రామ్ ప్రసాద్.